రైతులకు ఊపు వస్తుంది. అంటే ఇవన్నీ కూడా చెయ్యాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ నేను చెప్పడం వరకే చేసే బాధ్యత ఇది. మీ దేశీ కార్యక్రమానికి ఏదైనా చెయ్యొద్దు కాబట్టి బ్యాంకుల ద్వారా కానీ ఈ ఆఫీసుల ద్వారా కానీ సైంటిస్టుల ద్వారా కానీ చేయడానికి నేను అన్ని ఏర్పాటు చేస్తాను. ఇక్కడ పెట్టారు మీకు కాకపోతే మండలం వైజ్ పెట్టుబడి పెట్టారు కార్యక్రమం చెప్పండి. కాబట్టి మండలం వైజ్ కూడా పెడతాను. ఈ మండలంలో రైతులందరూ కూర్చుని అక్కడ కృష్ణ వాడాలా అలాగే కావాలంటే నేను మండలం వైజ్ కూడా పెట్టిస్తాను. ఆఫీసులు అడిగి 4 మండలాలు 4 రోజులు పెడదాం. ఆ మండలాలు కూడా చూసుకోవాలి. ఏదేమైనా నా లక్ష్యం వ్యవసాయాన్ని పర్సెంటేజ్ పెంచాలా, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలా, ఎక్కువ టైం వ్యవసాయాన్ని పెట్టాలా, మన పూర్వీకులు ఎలా చేశారో మనం కూడా ఆ లైన్కి వెళ్ళాలా, మన తర్వాత రాబోయే తరం వాళ్ళు కూడా దానికి వెళ్ళాలా. దీనికి ఈ సందర్భంగా వచ్చి చెప్పాలా. ఏ ఊరు అది కుర్రోడు ఏటిగారిపేటలో కుర్రోడు ఉన్నాడు. శివగణేశ్వరుడు వచ్చాడా బాబు పిల్లగా కుర్రోడు ఉంది కదా. ఈ కుర్రోడు ఏం చేస్తాడు సార్ 3 ఎకరాలు ఏం చేస్తాడు అరటి తోట వేసాడు. 2 ఎకరాలు పామాయిల్ వేసాడు. రోజు అదే పని. ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో నెంబర్ 1 పంట పండిస్తున్న కుర్రోడి నియోజకవర్గంలో నెంబర్ 1. అది వయసు ఎంత సార్ 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏం చేయాలి మనం అనిపించి నేర్చుకోవాలా, ఇవ్వాలా, అది మన అనుభవం ఏంటి. 5 ఎకరాలే నర్సీపట్నంలో అన్ని ఎంజాయ్ చేస్తే ఇది నెంబర్ 1 రైతు. ఏజ్ 25 years. పొలం చేస్తున్నారు మనకి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పళ్ళు ఎవరు రైతులు పళ్ళు అరటి పళ్ళు కానీ పళ్ళు పండిస్తుంటే అవి ఇమీడియట్గా మార్కెట్ అమ్మేస్తారు తక్కువ రేట్కి. అలా కాకుండా పళ్ళు మొక్కడానికి ఒక స్టోరీ పెడతాను. ఎక్కడ వేస్తాం మీరు ఇమీడియట్గా గెల కోసి అమ్మేస్తారు తక్కువ రేట్కి. అమ్మవసరం లేదు. ఆ గెల తీసుకొచ్చి పెట్టుకొని 3 రోజులు ఇస్తే 3 రోజులు పండుగ ముక్కుతుంది. ముక్కిన తర్వాత అమ్మితే రేట్ ఎక్కువ వస్తుంది. అది కూడా పెట్టిస్తాను. అది కూడా బాగుంటుంది. అలాగే నేను పెట్టి చేసుకోవాలి తప్పదు. అంతేగా ఈ కుర్రోడు ప్రమాణంగా వచ్చాడు. ఈ కుర్రోడు చూపుతాను ఆ పరిసర 20 సంవత్సరాలు బ్రహ్మాండ వ్యవసాయం చేస్తాడు. మనకి రోజు 2 గంటలు భూమిని స్పెండ్ చేయలేవా. నేను తప్పంతో మాట్లాడతాను. నేను వీడియో కనుగొలుగుతాను అనుకోకండి. తప్పంతో నాకున్న ఇంట్రెస్ట్తో మాట్లాడతాను. దానికి పార్టిసిపేట్ చేయండి. గవర్నమెంట్ నుంచి నా దగ్గర నుంచి మీకు ఏ సహకారం చేయడానికి వ్యవసాయ విషయంలో ఏ సహకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మిషన్ కొన్నారు మీరు. ఈ మిషన్లో కూడా బ్యాంకులో కూడా ఇప్పించి బాధ్యత రాలేదు. మామూలు బ్యాంకులో లోన్ ఇవ్వచ్చు, ఏడీబీ ఇవ్వచ్చు, ఆంధ్రా బ్యాంక్ ఇవ్వచ్చు. వాళ్ళందరితో మాట్లాడి మీ గవర్నమెంట్ ఏ మిషన్ కావాలి దాంట్లో పర్సెంటేజ్ ఇప్పించి బాధ్యత అది. దానికి సబ్సిడీ కూడా ఇప్పించి బాధ్యత. మీరు మాత్రం ఇంట్రెస్ట్ చూపించండి. ఈ 1 yearలో 2nd year స్టార్ట్ అయ్యి మనం 1 year అయిపోయింది. 2nd yearలో అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం వ్యవసాయంలో నెంబర్ 1గా ఉందని చెప్పి దానికోసం మీరు అందరూ సహకరించమని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉండండి, ఇంకా మిషన్ ఉన్నాయి.